ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని గురించి విపరీతంగా వాదిస్తూ ఉంటారో, ఈ వాదనలు పెట్టుకునే బ్యాచ్ ఎవడన్నా సరే వాళ్ళలో జ్ఞానం ఉంటుంది కానీ విశ్వాసం మాత్రం వాళ్ళలో ఉండదు. ఏ విశ్వాసం అయితే దేవునికి ఇష్టనిగా చేస్తుందో, ఏ విశ్వాసం అయితే నీకు రక్షణ ఇస్తుందో, ఏ విశ్వాసం అయితే నీ జీవితంలో అద్భుతాలను చేస్తుందో, ఏ విశ్వాసం అయితే పరలోకమునకు నీకు ద్వారం తెరుస్తుందో, ఏ విశ్వాసం అయితే నువ్వు దేవుని రాజ్యంలో ఉండడానికి కారణమవుతుందో, అది తప్ప వాళ్ళ దగ్గర అంతా ఉంటుందంట. ఎందుకు చెప్పండి? అందుకే కొంతమందికి అదే పని. ఎప్పుడు చూసినా ఏదో ఒక డిబేట్, దాని గురించి విపరీతమైన వాదనలు. చివరికి వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే విశ్వాసం తప్ప అంతా బయటకు వస్తూ ఉంటుంది. కానీ కావాల్సింది అంటున్నాడు తిమోతి, వాటికి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, విశ్వాసమును కాపాడుకో, విశ్వాసం చాలా విలువైంది, అందుకని విపరీత వాదములకు దూరంగా ఉండము. ఒకవేళ నువ్వు కూడా విపరీతమైన వాదముల పట్ల ఆర్గ్యుమెంట్స్ని, ఎక్కువగా డిబేట్స్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీ జీవితంలో నీకు జ్ఞానం వస్తుందేమో కానీ, లోక జ్ఞానం వస్తుందేమో కానీ అది అబద్ధపు జ్ఞానం అని బైబిల్ చెప్తాం.